బీఆర్ఎస్ది బీసీ బాటే. ఈసారి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు. బీజేపీ బీసీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ బీసీ గణన కులగణన చేసింది. బీసీలకు మేము ఎన్నికల్లో 42% టికెట్లు ఇస్తా అన్నది. బీజేపీ ప్రకటించింది బీసీలకు అనుగుణంగా, ఇటు కాంగ్రెస్ బీసీలకు అనుకూలంగానే ఉంది. ఇక బీసీలకు అనుగుణంగా లేని పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు అనుగుణంగా లేకపోతే బీసీ ఓట్లు దూరం అవుతాయి, బీసీ ఓట్లు లేకపోతే మనం ఆగమవుతాం అనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఆ కొత్త నాటకం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ముగ్గురిని పెడతారట ఈసారి. పోయినసారి కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏం చేసిర్రు నాకు తెలిసి కేటీఆర్ని అధ్యక్షుని చేస్తారు, కేసీఆర్ని జాతీయ అధ్యక్షుని చేస్తారు, ఇక ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లే పెడతారు. అలా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరెవరు? ఒకటి పెడితే కేటీఆర్ అన్న పెడతారు, లేదా హరీష్ రావు అన్న పెడతారు. ఒకటి అంటే వాళ్ళు ఓసీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి కేటీఆర్ లేదా హరీష్ రావు, బీసీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మధుసూదనాచారి లేకపోతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇద్దరికల్లా వరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఇస్తారు. అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్కు ఇస్తారు. 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు. నిజంగా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి, అప్పుడు నమ్ముతారు బీఆర్ఎస్ పార్టీని. అప్పటిదాకా నువ్వు 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చినా 30 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీని బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకటి కేటీఆర్ లేదా హరీష్ రావుకు ఇచ్చే అవకాశం ఉందట. నాకు తెలిసి కేసీఆర్ కొంత గౌరవంగా సలహాదారుగా గౌరవ అధ్యక్షుడిగా ఉండి కేటీఆర్కు అధ్యక్ష పదవి ఇస్తాడు. హరీష్ రావును ఒక వర్కింగ్ ప్రెసిడెంటు, శ్రీనివాస్ గౌడ్నో లేకపోతే మధుసూదనాచార్నో ఒక వర్కింగ్ ప్రెసిడెంటు, ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. బీసీల మీద ప్రేమ ఉందని చెప్పుకోవడం కోసం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు. మరి వాస్తవంగా ఎన్ని బీసీలకు సీట్లు ఇచ్చిర్రు, పోయిన ఎంపీ ఎన్నికలు ఎన్ని ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు, ఎమ్మెల్యే టికెట్లు ఎంతమంది బీసీలకు ఇచ్చిరని లెక్క తీస్తే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు.